హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజీ లైఫ్ డైరీస్. మీ పాత ఫోన్లు, విరిగిపోయిన ల్యాప్టాప్లు, వదిలేసిన టీవీలు ఏమవుతున్నాయో మీకు తెలుసా? ఇదే ఈ వేస్ట్. ఇది మన పరిసరాలను, మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి తీవ్రమైన సమస్య. హలో అందరికీ, ఈరోజు మనం ఈ వేస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వేస్ట్ అంటే ఏంటి, ఎందుకు సమస్యగా మారింది, దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు, చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వేస్ట్ అంటే విసిరేసినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, దానిలో పాత కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలు మరియు హౌస్ హోల్డ్ వస్తువులు అయినటువంటి మైక్రోవేవ్లు, ఫ్రిడ్జ్లు, ఇటువంటి పరికరాలను ఈ వేస్ట్ అంటారు. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో 50 టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని మరింత సులభంగా చెప్పాలంటే ప్రతి సెకండ్కు 1000 ల్యాప్టాప్లను పడేస్తున్నట్లే కదా. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ వేస్ట్ ఎందుకు సమస్యగా మారింది? సరైన రీతిలో నిర్వహించలేకపోవడం, డంప్ చేయడం లేదా దగ్ధం చేయడం. ఈ వేస్ట్ను ల్యాండ్పై పడేయడం లేదా దగ్ధం చేయడం వలన లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ వంటి విషపూరిత రసాయనాలు మట్టి, నీరు మరియు గాల్లో కలుస్తాయి. ఇది మన ఆరోగ్యాన్ని, మన పర్యావరణానికి చాలా హానికరంగా మారుస్తుంది. అదేవిధంగా ఈ వేస్ట్ రీసైక్లింగ్ కరెక్ట్గా నిర్వహించకపోతే రీసైక్లింగ్ చేసే కార్మికులకు ప్రమాదం కలుగుతుంది. ఇది పర్యావరణానికి, మనుషులకి చాలా ప్రమాదకరం. ఈ వేస్ట్ సమస్యకు పరిష్కారం, కానీ మంచి వార్త ఏంటంటే దీనికి పరిష్కారం ఉంది. ఈ వేస్ట్ సమస్యలను తగ్గించడానికి మనం చేయగల 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. రెడ్యూస్, మనకు అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనాలి. అలాగే అవసరం లేకుండా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం తగ్గించాలి. ఇక 2, పునర్వినియోగం. పాత పరికరాలను దానం చేయండి లేదా అమ్మండి, మరొకరికి అవి ఉపయోగపడవచ్చు. 3, రీసైక్లింగ్. మన దగ్గర ఉన్న పాత పరికరాలను రీసైక్లింగ్ కేంద్రాలకు అందించండి. చాలా బ్రాండ్లు ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. రీసైక్లింగ్ సెంటర్లు ఈ వేస్ట్ నుంచి బంగారం, వెండి, రాగి వంటి విలువైన పదార్థాలను అలాగే సురక్షితంగా విడదీస్తాయి. తద్వారా కొత్త వనరుల కోసం తవ్వకం తగ్గుతుంది. అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఈ వీడియోని మనం షేర్ చేయలేదు. ఈ వేస్ట్ గురించి చర్చ ప్రారంభించండి మరియు మీ పరికరాలను రీసైక్లింగ్ కేంద్రాల్లో అమ్మండి. లేదా ఇలా చేయడం వల్ల మనం అందరం కలిసి మార్పుని తీసుకురావచ్చు. మనం అందరం కలిసి ఈ వేస్ట్ సమస్యను తీరుస్తూ ప్రపంచ పర్యావరణాన్ని సంరక్షించగలం. అలాగే ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.